ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపనలు చేశారు. 15 నెలల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ ప్రజలకు ఇందిరమ్మ మహిళలకు అందిస్తామని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో ఏదైనా అవకతవకలు జరిగినట్లు ఉంటే వాటిని పునర్పరిశీలన జరిపిస్తామని మంత్రి పొంగులేటి తెలియజేశారు. విశాఖ జిల్లా గల్లవానిపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కమలకుమారి అనే వివాహిత అపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. తాళ్లగూడెం ఉప సర్పంచ్ మూచాకి రామాను అతి క్రూరకంగా హత్య చేశారు. గ్రామీణ ప్రజల దుస్తుల వేషధారణతో వచ్చిన మావోయిస్టులు ఉప సర్పంచ్ని బయటకు తీసుకొచ్చి హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రిన్సెస్ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో జీవితంలో ఇప్పటి వరకు అత్యంత అందమైన రోల్ త్వరలో వస్తుంది అంటూ వరుణ్ తేజ్ స్పెషల్ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుకు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడు అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనంతరం బెంగళూరు నుంచి పార్థివ దేహాన్ని రాయచోటికి తీసుకుని వచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ జ్యుడిషియల్ రిమాండ్ను విజయవాడ కోర్టు మరోసారి పొడిగించింది. వంశీతో పాటు కేసులో అరెస్టైన మిగిలిన నిందితుల రిమాండ్ను కూడా ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ దాడులకు దిగుతోందని ఆ దేశ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులకు సంబంధించి అంచనాలతో ఆయన సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే పరేడ్ తర్వాత భారత్ దాడులకు దిగే అవకాశం ఉందన్నారు. రష్యా విక్టరీ డే పరేడ్ తర్వాత అంటే ఈ నెల 10న కానీ 11న కానీ పాక్పై భారత్ దాడి చేస్తుందని చెప్పారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు విచారణలో తేలింది. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె గ్రామ పరిధిలో ఏకంగా 63.72 ఎకరాల భూమిని కబ్జా చేశారని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సజ్జల కుటుంబం ఆక్రమించుకున్న భూమిలో సింహభాగం అటవీ శాఖకు చెందినదే అని కమిటీ తెలిపింది. 4,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ముందుగా ప్రకటించినట్లుగా 4,000 మెగావాట్లు కొనసాగించాలని కోరామన్నారు. అలాగే రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రాలు లభించిన పోడు భూముల్లో సౌర విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు సోనూ సూద్ హైదరాబాద్కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం సోనూ సూద్ నగరానికి విచ్చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో సోనూ సూద్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం దివాలా తీసింది, తాను ఏమీ చేయలేను అని సీఎం అనడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు తన భవిష్యత్ ఏంటి అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారంటూ కామెంట్ చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేమని బహిరంగంగానే చెబుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ముఖ్యమంత్రి మాటలతో దేశంలోనే తెలంగాణ పరువు పోయిందని మండిపడ్డారు. పోలవరం నిర్మాణంపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈరోజు ఆయన పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించారు. ఎగువ కాపర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బటర్స్ డ్యాం గ్యాప్ 2D వాల్ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని నిపుణుల కమిటీకి ఆయన తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి అనడం దారుణమని మండిపడ్డారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఓ పక్క రాష్ట్రం దివాలా తీస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రం 1000 కోట్లు సంపాదిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. తాము అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి 3 లక్షల కోట్ల అప్పు ఉందని అనుకున్నామని, తీరా చూస్తే 8 లక్షల కోట్లు ఉందన్నారు. అంత అప్పు ఉన్న 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలను ఆపలేదని పొంగులేటి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నడూ పేద రాష్ట్రం కాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నాయకులు వెనుకబడేసిన ప్రాంతం తెలంగాణ అని అన్నారు. స్వతంత్రానికి పూర్వమే రైల్వే, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్న ప్రాంతంగా విలసిల్లిందని తెలిపారు. ఒక వ్యక్తి, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా చూపడం సరికాదని అన్నారు. ధాన్యం దిగుబడి, జీఎస్డీసీ వృద్ధి రేటు, అత్యధిక బడ్జెట్ స్థాయి వంటి అంశాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, యువతకు ఉపాధి కల్పించాలంటే చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులను నిర్మిస్తున్నారని చెప్పారు. దానిలో భాగంగా కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో 9,60,00,000 రూపాయలతో ఇండస్ట్రియల్ పార్కును నిర్మిస్తున్నామని తెలిపారు. యువతకి ఉపాధి కల్పించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఇండస్ట్రియల్ పార్కులు అనే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రధాని మోదీపై ఏఐసీసీ చీఫ్ ఖార్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాం దాడి సమాచారం మోదీకి ముందే ఉందన్నారు. మోదీకి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం ఉందని ఖార్గే చెప్పారు. అందుకే కాశ్మీర్ పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు, పిడుగుల కారణంగా 14 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు పడడంతో అనేక ప్రాంతాల్లో భారీగా పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అహ్మదాబాద్లోని విరామ్గామ్లో పిడుగుపాటుకు స్థానిక వ్యక్తి అయిన మంగాజీబాయి ఠాకూర్ మరణించాడని చెప్పారు. కాగా మరికొద్ది రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో భారీ చోరీ జరిగింది. మౌనిక అనే మహిళ పావగడ వెళ్లే కర్ణాటక బస్సు ఎక్కుతుండగా బ్యాగులో ఉన్న 5 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాగ్ కనిపించకపోవడంతో బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా విలపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దేవాదాయ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలను అధికారులతో సీఎం చర్చించారు. అలాగే ఇటీవల కాలంలో దేవాదాయ శాఖ పరిధిలో జరిగిన ఘటనలపై మాట్లాడారు. తిరుపతిలో తొక్కిసలాట, సింహాచలంలో గోడ కూలిన సంఘటనలపై అధికారులను చంద్రబాబు వివరణ అడిగారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉచిత పథకాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు తగ్గించాలని మంత్రి సూచించారు. నిరుపేదలకే బియ్యం ఇవ్వాలి, అమ్ముకునే వారికి కాదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే దేవుడు అన్నారని ఆయన గుర్తు చేశారు. పక్క రాష్ట్రాల వారికి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయంటూ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. అందరి దగ్గర తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, అంటే రాష్ట్రంలో అందరూ పేదలే ఉన్నారా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్కు సంబంధించి పలు కీలక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తనకున్న సుదీర్ఘ అనుబంధం, కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే దానిపై తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అపారమైన ఒత్తిడి, నిరంతర పరిశీలన కారణంగానే సారథ్యం నుంచి వైదొలిగాను అన్నారు. ప్రశాంతంగా క్రికెట్ ఆస్వాదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని కోహ్లీ స్పష్టం చేశాడు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ
భద్రతా అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కేవలం 48 గంటల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ చర్చలు దేశ భద్రతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అర్ధాంగి పంకజ శ్రీ స్పష్టతనిచ్చారు. వంశీ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఆమె వెల్లడించారు. ఆయనకు కాళ్ల వాపులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. అదే సమయంలో హెమోగ్లోబిన్ స్థాయిలు కూడా కొంతమేర తగ్గినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో వైద్యులు ప్రస్తుతం వాడుతున్న మందులను మార్చి కొత్త వాటిని సూచించినట్లు వివరించారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వల్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. హర్యానాలోని నర్వల్ నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారిని ఓదార్చారు. తాము అండగా ఉంటామని తెలిపారు. భారతదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను రైలు బోగితో పోల్చారు. రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్ట్మెంట్లా మారిపోయిందన్నారు. ఒకసారి బోగిలోకి ప్రవేశించిన వారు ఇతరులు రావడానికి ఇష్టపడడం లేదని చెప్పారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అబద్దాలు చెబుతూనే ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శ్వేతపత్రంలో మొదలైన రేవంత్ అబద్దాల పరంపర నేటికి కొనసాగుతూనే ఉందని అన్నారు. అలాగే అప్పుల కోసం వెళితే తమను దొంగలను చూసినట్లు చూస్తున్నారని చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇస్తూ ఎక్కడైనా దొంగను దొంగే అంటారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ బాద్షాకు ఘోర అవమానం జరిగింది. అమెరికా వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన్ను యాంకర్లు గుర్తించలేదు. దీంతో ఆయన తాను ఎవరనే విషయం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీతో కలిసి వచ్చిన షారుఖ్ను అక్కడి యాంకర్లు తొలుత గుర్తుపట్టలేదు. షారుఖ్ను ఫ్యాషన్ డిజైనర్గానే భావించి పలుకరించారు. వారి వేషధారణ గురించి మాట్లాడారే తప్ప షారుఖ్ను గుర్తుపట్టలేదు. పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై ఎలా స్పందిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆయన ఏం చెప్పాలో తెలియక మా పిల్లలు నన్ను గ్రేట్ డాడ్ అని అనుకుంటారేమోనని అసహనంగా చెప్పాడు. ప్రముఖ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ బెంగళూరులో జరిగిన ఓ సంగీత కచేరీ అనంతరం వివాదంలో చిక్కుకున్నారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో బెంగళూరు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పాలన చేతగాని అసమర్థ సీఎం రేవంత్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు. వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓనమాలు రానివాడు 10వ తరగతి చదివినట్లుంది రేవంత్ రెడ్డి తీరు అని ఎద్దేవా చేశారు. అప్పులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ 2.5 లక్షల కోట్ల ఆదాయానికి తెచ్చారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పిల్లలకు పేర్లు పెట్టడంలో, వ్యాపార సంస్థలకు నామకరణం చేయడంలో తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. తమిళ భాష సంస్కృతులను స్పృహలతో పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను వివాహ వేడుకలకు హాజరైనప్పుడు కాబోయే దంపతులకు తమ బిడ్డకు చక్కటి తమిళ పేరు పెట్టుకోవాలని సూచిస్తున్నానని స్టాలిన్ తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాలో మాక్ డ్రిల్స్ చేపడతారో లిస్ట్ కూడా రెడీ చేసింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రజలను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. మాక్ డ్రిల్లో ప్రజలు, విద్యార్థులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై చేపడుతున్న మాక్ డ్రిల్లో అందరూ పాల్గొనాలని కోరింది. తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని చెప్పింది. రాబోయే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదే అవకాశం ఉందని వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ పౌరులు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్లోని పుంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పదంగా తచ్చుతున్న ఒక పాకిస్తాన్నీ ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో ఓ మహిళా మావోయిస్టు ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. స్పాట్లో 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫీస్ పోలీసు సుందరాజ్ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఏకలవ్య ఆదర్శ స్కూల్లో ప్రిన్సిపల్, లైబ్రేరియన్ కొట్టుకున్నారు. ఒకరి సిగలు ఒకరు పట్టుకొని పంచులు విసురుకున్నారు. మహిళా ప్రిన్సిపల్, ఆ స్కూల్ లైబ్రేరియన్ ఓ విషయం వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ గొడవ మరింత పెద్దగా మారింది. గట్టిగా అరుస్తున్న లైబ్రేరియన్ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ను లాక్కొని నేలకు కొట్టింది. భోపాల్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్గోలో గ్రామంలో ఈ ఘటన జరిగింది. తిరుమలలో రేపు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఉదయం 11 గంటలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తిరుమలలో భక్తులకు కల్పించవలసిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ దేశం అన్ని విధాల అండగా నిలుస్తుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టం చేశారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన అభివర్ణించారు. క్యాపిటల్ హిల్లో జరిగిన కాంగ్రెషనల్ బ్రీఫింగ్లో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ పాల్గొన్నారు. సభ్య దేశాల సంప్రదింపుల తర్వాత ఐరాస భద్రతా మండలి ఎలాంటి తీర్మానాన్ని ఆమోదించదని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ను విమర్శిస్తూ ఏ తీర్మానం చేసినా దానిని చైనా వీటో అడ్డుకుంటుందని అన్నారు. భారత్ను విమర్శిస్తూ తీర్మానం చేసినా చాలా దేశాలు అడ్డుకుంటాయని అన్నారు. విజయనగరం జిల్లా కొండలింగాల వలస గ్రామంలో గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. తమ గ్రామానికి మంత్రి సంధ్యారాణి రావడంతో ప్రజలు సంతోషంగా డప్పుల ఊరేగింపులతో స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధి, ప్రజలకు మరింతగా సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయంను బలోపేతం చేస్తోందని మంత్రి అన్నారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు తాగునీరు కూడా అందిస్తామని తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సమావేశంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమాజిగూడలోని మెర్కరీ హోటల్లో హిమాయత్ నగర్ డివిజన్ సమావేశం ఉంటుందని చెప్పారు. బూత్ లెవెల్ సెక్రటరీలతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీని ఇంటింటికి తీసుకువెళ్లే అంశాలను వివరిస్తామని అన్నారు.
బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా సోనూ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ 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 అంటూ ఇలాంటి భావజాలంతోనే కదా పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని కర్ణాటక రక్షణ వేదిక పేర్కొంది. దీంతో నిగమ్ తాజాగా క్షమాపణలు చెప్పారు. క్షమించండి కర్ణాటక, మీపై తనకున్న ప్రేమ తన అహంకారం కంటే చాలా పెద్దదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే ఏడుపు వస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తెలంగాణలో పాత అప్పు 7 లక్షల కోట్లు, కొత్త అప్పు 2 లక్షల కోట్లు, మొత్తం కలిపి దాదాపు 10 లక్షల కోట్లు అయిందని, ఈ అప్పుకు వడ్డీ ఎవరు కడతారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఈ ముఖ్యమంత్రులు తనతో 2 వారాల క్రితం యూరోప్, టర్కీలో జరిగిన సమ్మిట్లకు హాజరై ఉంటే వందలు వేల కోట్లు వచ్చేవని పాల్ తెలిపారు. దీంతో కనీసం నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగేవని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కళ్లు తీయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా ఆత్మకూరు గ్రామంలోని కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షా కిట్స్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ రక్షా కవచనాలను ప్రతి కల్లు గీత కార్మికుడు ఖచ్చితంగా ఉపయోగించాలని సూచించారు. గీతా కార్మికుల భద్రత కోసం దేశ అత్యున్నత పరిశోధన కేంద్రంలో పరిరక్షించిన తర్వాతే ఈ రక్షా కిట్స్ ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. బీసీ మహిళలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుందని బీసీ సంక్షేమ అధ్యక్షులు రాజబాబు యాదవ్ అన్నారు. చంద్రబాబు నాయుడు బీసీ మహిళలకు కుటుంబిషన్ స్కీమ్ అని పెట్టి పెద్ద స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భవనాలలో శిక్షణ నిర్వహిస్తూ వాటికి అద్దె కడుతున్నామని బిల్లులు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల్లో బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని రాజబాబు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క బేగంపేట్లోని పాడిగడ్డలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఆమెతో పాటు కాంగ్రెస్ మహిళా నాయకురాలు కోట నీలిమ సైతం ఉన్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయని వారిని అడగ్గా చాలా బాగున్నాయని చెప్పారు. ఇదివరకు ఫంక్షన్లకు మాత్రమే సన్నబియ్యం తినేవారిమని చెప్పారు. ప్రస్తుతం సన్నబియ్యం 50 కేజీ ఉండగా పేదలకు పంపిణీ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో ట్రంప్ చర్యలు చేపట్టింది. ఆ యూనివర్సిటీకి అందించే ఫెడరల్ నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. యూనివర్సిటీపై కొన్ని విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించినప్పటికీ దానికి ఒప్పుకోకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి లిండా మేక్మాస్ ప్రకటించారు. బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో కోతలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరు చేయమని స్పష్టం చేశారు. పోలీసులపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్ట్ షీట్ల విషయంలో విట్నెస్ స్టేట్మెంట్లను కాపీ పేస్టింగ్ చేయడం కరెక్ట్ కాదని మండిపడింది. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులలో సైతం పోలీసులు విట్నెస్ స్టేట్మెంట్లను కాపీ పేస్టింగ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. అంతేకాక కీలకమైన విట్నెస్ స్టేట్మెంట్లను కాపీ పేస్టింగ్ చేయడం ప్రమాదకర సంస్కృతి అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిందితులకు మేలు చేసేందుకు తోడ్పడే ఈ సంస్కృతికి ముగింపు పలకాలని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్పై సంచలన ఆరోపణలు చేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా బలూచిస్తాన్లోని ఉగ్రవాద వెనుక న్యూఢిల్లీ ప్రమేయం ఉందని ఆరోపణలు గుప్పించారు. అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పాక్పై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని అన్నారు. తమకు సమాచారం ఉందన్నారు. భారత్ దాడికి తాము కూడా ధీటుగా బదిలిస్తామని హెచ్చరించారు.